ఆధ్యాత్మికతకి ప్రాణం ఏకత్వం. ఆధ్యాత్మికత యొక్క హృదయం ఏకత్వాన్ని అనుభూతి పొందటం. ఏకత్వం అంటే నీలో అణువుల్లో ఉన్న మూల చైతన్యమే విశ్వమంతా వ్యాపించి ఉందని, ఆ మూల చైతన్యమునే బ్రహ్మము లేదా ఆత్మ అంటారు. ఎలాగైతే సముద్రం నుంచి అలలొచ్చాయో అలాగే ఈ విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మము నుంచే నామరూపాలతో ఉన్న అన్ని పదార్థాలు ఏర్పడ్డాయి. ఈ విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మము నుంచే ఈ జగత్తులన్నీ వచ్చాయి. ఈ విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మమే నీలో జీవ చైతన్యంగా ఆత్మగా ఉన్నది. ఈ విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మమే నాలో జీవ చైతన్యంగా ఆత్మగా ఉన్నది. ఈ విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మమే అందరిలో జీవ చైతన్యంగా ఆత్మస్వరూపంగా ఉన్నది. అండి, ఈ విశ్వాన్ని ఒక సముద్రం అనుకుంటే, అంటే ఈ విశ్వ చైతన్యాన్ని ఒక సముద్రం అనుకుంటే, నేనొక అల లాంటి వాడిని. ఈ విశ్వ చైతన్యం ఒక సముద్రం అనుకుంటే నువ్వొక అల లాంటి వాడివి. ఈ విశ్వ చైతన్యం ఒక సముద్రం అనుకుంటే అతనొక అల లాంటి వాడు. ఈ విశ్వ చైతన్యం ఒక సముద్రం అనుకుంటే ఆమె ఒక అల లాంటిది. అంటే ఈ విశ్వ చైతన్యం ఒక సముద్రం అనుకుంటే మనమంతా అలల లాంటి వాళ్ళం. సముద్రము అల వేరు కాదు, అంటే ఏకత్వమే. అలాగే ఈ విశ్వ చైతన్యం ఒక అగ్ని అనుకుంటే నేను ఒక నిప్పురవ్వ లాంటి వాణ్ణి. ఈ విశ్వ చైతన్యం ఒక అగ్ని అనుకుంటే మనందరం కూడా నిప్పురవ్వ లాంటి వాళ్ళం. అంటే అగ్ని నిప్పురవ్వ వేరు కాదు, అలాగే ఎవ్వరము కూడా వేరు కాదు. అంతా ఉంది ఏకత్వమే. అలాగే ఈ విశ్వం ఒక నృత్యం అన్న భావంలో మనం ఉంటే, ఈ విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మం ఒక నృత్యం అన్న భావంలో మనం ఉంటే, విశ్వములో ప్రతి అణువు నృత్యం చేస్తూ ఉంటుంది. అంటే ఈ విశ్వ చైతన్యం ఒక నృత్యం అనుకుంటే ఆ నృత్యంలో ఒక భంగిమ నేను, ఆ నృత్యంలో ఒక భంగిమ మీరు, ఆ నృత్యంలో ఒక భంగిమ అందరము కూడా. నృత్యము భంగిమ వేరు కాదు. అలాగే ఈ విశ్వ చైతన్య బ్రహ్మమంతా కూడా ఒక కచేరీ అనుకుంటే మనం ఆ కచేరీలో ఒక రాగం. కచేరీ రాగం వేరు కాదు. అంటే దాంట్లో ఇది ఉంది, దీంట్లో అది ఉంది, అదే ఇది, ఇదే అది. ఆ భావనతో మనం ఉంటే ఈ విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మమే నీలో జీవ చైతన్యంగా ఆత్మగా ఉందని, ఆ భావంతో మనం ఉంటే ఈ విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మమే నాలో జీవ చైతన్యంగా ఆత్మగా ఉంది అని, అలా నీలో చైతన్యమే విశ్వమంతా వ్యాపించి ఉంది అని తెలుసుకోవాలి. నాలో ఉన్న చైతన్యమే విశ్వమంతా వ్యాపించి ఉంది అని తెలుసుకోవాలి. అందరిలో ఉన్న చైతన్యమే విశ్వమంతా వ్యాపించి ఉంది అని తెలుసుకోవాలి. నీ మనస్సే ఈ విశ్వం. నీ మనసు చేతనే ఈ భావన అంతా, ఈ విశ్వ భావన అంతా ఏర్పడింది. ఆకాశం లాంటి నిర్మల ప్రశాంత స్థితి నీ స్వరూపం. ఎలాగైతే మేఘాలు వచ్చిపోతూ ఉంటాయో అలా మన మనసు ఆలోచనలు కూడా వచ్చిపోతూ ఉంటాయి. కానీ మన అంతరంగం ఒక ఆకాశం లాంటిది. కీటకం భూమి మీద తిరుగుతూ తను ఉన్నంతకాలం తన పొట్ట కోసమే జీవిస్తూ ఉంటుంది. అలాంటి క్షుద్రమైన చిత్తమును పొందవద్దు. ఒక శుద్ధమైన విశుద్ధ చిత్తాన్ని పొంది, సముద్రము అలా ఒకటే ఎలాగో, అగ్ని నిప్పురవ్వ ఒకటే ఎలాగో, నృత్యం భంగిమ ఒకటే ఎలాగో, కచేరీ రాగం ఒకటే ఎలాగో, అలా అందరము కూడా ఈ విశ్వ చైతన్యం, అంటే అందరము కూడా ఈ విశ్వ చైతన్య బ్రహ్మస్వరూపులమే. అందరము కూడా ఒకే ఆత్మస్వరూపులం. ఉన్నదంతా ఏకత్వమే, ఉన్నదంతా ఏకత్వమే, ఉన్నదంతా ఏకత్వమే అనే భావన కలిగి ఉండటమే ఆధ్యాత్మికత యొక్క హృదయం.